తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజు ఎదుటనే నిలుచు. ఈరోజు నీ నిపుణత, నీ టాలెంట్ గుర్తించక నిన్ను దిగజారుస్తూ ఉన్న మనుషులు నీకుంటే, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, లేకపోతే నీ ఇంట్లో నేను గుర్తింపు లేదేమో, నీకు గుర్తింపు అనే మాటకి నోచుకోలేకుండా ఉన్నావేమో, గుర్తుపెట్టుకో, దేవుడు నీలో నిపుణత చూస్తాడో. తక్కువ వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నిన్ను నిలుపుతాడో. నైపుణ్యం కలిగిన రాజుల ఎదుటే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. గుర్తుపెట్టుకో. నీ క్రియలు ఎలాగైనా ఉన్నాయి, దేవుడి క్రియల్లో నిపుణత నీకు కావాలి. శ్రద్ధాసక్తుల విషయంలో వెనకపడకుండా ఆత్మలో తీవ్రత కలిగి దేవుడిలో ఉండాలి. దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉండదు. సేవ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, నిజానికి ఆయన పట్ల మన ప్రేమ మన మాటల్లో కాక ఆయన కోసం మనం చేసిన దానిలో చూపించాలి. సహోదరి సహోదరా, నీ జీవితంలో ఈరోజు నైపుణ్యం కలిగి, టాలెంట్ కలిగి, క్రియలు కలిగి మగ్గిపోతూ ఉన్న నీకు దేవుడు చెబుతూ ఉన్న మాట, నువ్వు భయపడక ముందు దేవుడు సమయం వచ్చినప్పుడు రాజుల ఎదుటే నైపుణ్యం కలిగిన గొప్పవాడిగా నేను చేస్తాడు. కానీ దేవుడు నీ దగ్గర ఉంటే నిన్నెవడు ఏం చేయలేడు. దేవుడు నీ దగ్గరుంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప నిపుణతను ఎవరు తీసివేయలేరు.